కమన్ మై డియర్ సోల్జర్స్, రెండో టీ20కి సిద్ధంగండి. దెబ్బకు మూడో మ్యాచ్ ఉత్తుత మ్యాచ్ కావాలే చూడి. గెట్ రెడీ బాయ్స్. వారని మార్సో గిది వండేవే టీ20 కాదు. ఒరే హెడ్డుగా గా మాత్రం నాకు తెలియదాలే. గిడ వాతావరణం శాఖ రిపోర్ట్ ని చూసి చెప్తానవే. జరిగేది టీ20నే, సో ప్రిపేర్ అయి ఉండు. ఎస్ గట్టయితే ఓకేతి. వా సూత్తునవనే రోహిత్ అన్న. సూత్తన్న తమ్ముడు ఎదారు చెయ్యాకు. వాన ఇప్పుడేనంట మ్యాచ్కు ముందర సుక్క కూడా లేదంట. టెన్షన్ పడాకు. మొన్నంటే మా ముంబై ఆచారం ప్రకారం ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇయ్యాల కాబట్టి ఇచ్చినవే గంతే. ఓసిని గిదేమన్నా ఐపీఎల్ అన్న 14 మ్యాచ్లు ఉండే నీకే. అరే ఉండేది ఉత్తం 3 గిట్ట దేవునికి పూజారికి అని చెప్పి ఇచ్చుకుంటూ పోతే భక్తులకి ఎప్పుడు ఇచ్చేది? ఒరే గిల్లుగా యా మాట కామాటలే. అరే ఇన్ని నెలలు గ్యాప్ వచ్చింది, సో మేము దబ్బున పీకినామంటే ఏమోలే అనుకోవచ్చు. నీకేమైందిలే, దిన్న మారుతూనే ఉన్నావు. బుడిక్కిన గట్టకాలెత్తెత్తివి. వా నాకేం తెలుసన్నా, నేను గా స్టార్ కు ఎజులుడు గాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే గా ఎర్రమూతల ఎల్లిస్గాడు నా మీద ధ్యాస పెడతాడని నేను కలగంటనా అన్న. గట్ట కాదు గాని ఇప్పుడు నిజం చెప్పు తమ్ముడు. ఎస్ యా మాట కామాట చెప్పాలంటే నిజంగంటే వాని గాన్లు తోపులే చూడన్నా. అరే కాల ముందరేసి మూతలకి లేపుతున్నారే. గిదెక్కడి బౌలింగ్ అయ్యి ఆడ జుల్లే. మళ్ళా పిచ్చు గట్ట గాలబడినప్పుడు నువ్వేనా ఏం చేస్తావు, మేమేనా ఏం చేస్తాం తమ్ముడు. ఎదారు చెయ్యాకు, ఈ మ్యాచ్ లో చూసుకుందాం గాని. ఎస్ ఇప్పుడు అర్థమైతాందన్న, గా ఆసియా కప్ గెలిచినంత ఈజీ కాదే గీ ఆస్ట్రేలియాతో సిరీస్ గెలిచడం అంటే. వామ్మో నైనా గిల్లో కరెస్టే చెప్పినావు గాని సిరీస్ కాదువే, మ్యాచ్. ఏంది మాతో మ్యాచ్ గెలుస్తే ఆసియా కప్పు కాదు ఐసీసీ కప్పు గెలిచిన దాంతో సమానం వే. ఏమనుకున్నావో ఎనిగో దయచేసి ఈ తూరు కూడా అవుట్ కావాకు నేనొచ్చేంత వరకు. బికాజ్ నీ పుల్ల నాకే కావాలే. చూస్తున్నావనే గంభీర్ బై గి ఎర్రోడు చూడే నా పుల్ల మీద ఎట్ట కన్నేసిండో. గంతే తమ్ముడు, ఎవరైనా కెప్టెన్ పుల్ల వీక్తే గ్రేట్ గా ఫీల్ అవుతారు. కామనేతి. సో పైయల్ల కండ్లు పెట్టుకుని ఆడాల చూడి. నమస్తేనే గంభీర్ బై. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. కంగ్రాచులేషన్స్ గంభీర్ బై, సక్సెస్ఫుల్ గా ఓ మ్యాచ్ ని మింగబెట్టినవుతి. ఇంకా రెండే కదా, గట్టిగనుకో అయిపోతుంది. ఓసెనీ అసలు గిడ మ్యాచ్ వీకి బింగిలేస్తా అంటే నీ బాధ ఏందిలే. లేకపోతే ఏందన్నా గా కుల్దీప్ గడు ఏం పాపం చేసినాడని ఆడిత్తలేవు అంటే వాడు ఆడి పుల్లలు దిత్తే మ్యాచ్ ఏడ గెలుతుందని ఫీల్ అవుతున్నావా ఏంది? ఓసెనీ ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? మళ్ళా చెప్పన్నా, నాకు తెలిసి తీరాలనే. గా కుల్దీప్ గని ఎందుకు ఆడిపియలే? అరే మొన్న ఆడింది పెర్తులవే, పిచ్చు మొత్తం సిమెంట్ రోడ్డే. గా రోడ్ల మీద వాడి ఆడే తిప్పుతాలే బాలు. అంటే వాన పడితే బాలు స్పిన్నుకు అనుకూలిస్తుందని కూడా తెలియకుండా టీంకి కోచింగ్ చేస్తున్నావనే. ఊసిని నీ ఎవ్వ మ్యాచ్ స్టార్ట్ అయినాక వాన పడితే నేనైనా ఏం చేస్తా తమ్ముడు. టాస్ ముందరనన్నా పడింటే ఆడిపించుకుంటుంటే. అంటే మ్యాచ్ కి ముందర పైన వాన మోడం చూసి టాస్ కి పోవాలని కూడా తెలియకుండా కోచింగ్ చేస్తున్నావా అన్న? ఏంది ఇది? వారిని కర్మగాల నువ్వేంది లేకంపలక తగులుకున్నావు. ఈ తాపు వాన పడినా పడకుండా ఆడిపించుకుంటే తీవా, బింగిలేపకుండా ఈ నుంచి వా. మీరు ఆడిపించుకుంటా అంటే ఆడడానికి గిడ ఎవ్వరు రెడీగలేరన్నావు, మీరే ఆడకరి. ఓసిని ఎవడైనా నేనాల్తా అని మీద పడతారు, కానీ నువ్వేంది తమ్ముడు? లేకపోతే ఏంది బౌలింగ్ పిచ్చుల మీద ఆడిపించుకోకుండా బ్యాటింగ్ పిచ్చులు వస్తేనే ఆడిపించుకుంటారా? నాకు జ్వరం వచ్చింది, పరిచయం కూడా వచ్చింది. నేను ఆడను, ఈ మ్యాచ్ నాకు రెస్ట్ కావాలే. ఓసిని గిట్ట బిత్తర ఊతున్నవేందన్నా, పిచ్చులు ఎట్టగాలవన్నీ వచ్చి పొడిపెళ్ళి లేపాలా? మనిషి అన్నాక ఆ మాత్రం కాన్ఫిడెన్స్ కూడా లేకుంటే ఎట్టన్నా? ఎస్ లవ్ యూ సో మచ్ తమ్ముడు. గిసువంటి వైల్డ్ ఫైరే తమ్ముడు నీలో నాకు నచ్చింది. వా ఎట్టన్నా మళ్ళా చెప్పు. అరే 4 ఓవర్లేసి. హోల్డెన్ చాలా అర్థమైంది తమ్ముడు. ఉప్పు తగ్గి కూర్చోబెడతా, బుగులు వడాకు. ఎస్ మ్యాచ్కి వర్షం లేదంట, టాస్కి గంట ముందరనే ఎల్లడిత్తదంట, ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో గెట్ రెడీ మై డియర్ సోల్జర్స్, మ్యాచ్ పక్క గెలిచి తీరాలే చూడి, లేకుంటే సిరీస్ పీక్తది. సో బీ అలర్ట్ బాయ్స్. గట్టనే గాని ఈ తురు నన్ను జర పైన పంపియే. అరే లాస్ట్ లో పంపిస్తే మనస్ఫూర్తిగా జోపలేకున్నా. అర్థం చేసుకే గిల్లు బై. దాందేం భాగ్యంలే, గట్టనే చూద్దాంతి అన్నట్టు. ఓవరే గిల్లో, ఈ మ్యాచ్ కి నేను స్వతంత్రంగా తప్పుకున్నాలనుకుంటున్నా. సో ప్లీజ్ యాక్సెప్ట్ మై లీవ్ లెటరు. వా ఏంది లీవ్ కావాలనా? ఎందుకే? వా ఎందుకేందే గా ఎల్లుస్గడు ఏమన్నా బౌలింగ్ ఎత్తున్నాడు అనుకున్నావా? ఈపుల బజ్జి ఆడుతున్నాడు. ఇంత పాపోనికి దాకితే ఏమన్నా ఉందేనే? వామ్మో సూత్తునవనే గంభీర్ బై. సూతన్నా తమ్ముడు. చూడడం కాదన్నా, నన్ను ఆడిపించుకో, నేను ఆల్తా, నేను గెలిపిస్తాన్నా. నిన్ను ఆడిపించుకున్నాలనే ఉంది తమ్ముడు, కానీ యాసందులు ఇరికేయాలనో తెలకుందివే. నువ్వా ఓపెనర్వి. వా గిది బాగుందే, నేను ఓపెనింగే ఆడతానని చెప్పినానని. గా సుందరం జాగాలు ఆడిపియే చాలు అల్లాడిత్తా. గా సుందరం ప్లేస్ లో కుల్దీప్ గాని అనుకున్నా తమ్ముడు. అట్ట నాకన్నావు, మనసుంటే మార్గం ఉంటదన్నా, ఆలోచించే. గంభీర్ బై నీతో కాదు గాని ఊకే నా మాటిని నేను చెప్పినట్టే ప్లేయింగ్ లెవెన్ని దింపే పని అవుతుంది. మ్యాచ్ జరిగేది అడిలేడిలో, మొత్తం బ్యాటింగ్ ట్రాకే చూడి.
నా మాటిను సుందరం గాని ప్లేస్లో కుల్దీప్ గాని ఆడిపి మీ ముద్దుల మామయ్య జాగలో గా ప్రసిద్ధి కృష్ణని ఇరికి గా గిల్లుగాడు ఆడినంతసేపు ఆడి ఒక బాల్ని నెత్తికి తాగించుకోమని చెప్పు చాలు గా కన్కక్షన్ సబ్బుగా జేస్వాల్ గాని దింపొచ్చు ఏమంటావే దెబ్బకు మ్యాచ్ నందే. వావ్ సూపర్ తమ్ముడు గట్టెనెత్తి. ఏందన్నా ఎస్ మీరు కుల్దీప్ గాని తెచ్చుకున్న మా రన్ మిషన్ ని రానా గాని తీసేసిన గా ప్రసిద్ధి గాని దింపిన కన్కక్షన్ సబ్బుని వాడుకున్నా మొన్న 26 ఓవర్లు ఈ తూరు 50 ఓవర్లు గంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ దబిడి దిబిడే. ఏందే సేమ్ టు సేమా సెగాల పాశమేం కాదు. ఇగో గివే గిసువంటి ఎచ్చులు పడితేనే రొచ్చుల పడేది. అరే గార దెబ్బతిన్న సింహాలు ఈ మ్యాచ్ కోసం కాసుకొని కాలవనేవా పయ్యల్లా కళ్ళు పెట్టుకుని ఆడాలి లేకుంటే మటుకు అంత అస్సామే చూడి. ఎస్ కరెక్ట్ చెప్పినవ్యా హెడ్డో. మీకు గా కెరటం పుల్ల కావాలనా శర్మ పుల్ల కావాలనా లేకుంటే రాహుల్ పుల్ల కావాలనా గిల్లు గాంధీ కావాలనా ఎవరిది కావాలన్నా చెప్పరు వేసాలు 4 పుల్లలా 5 పుల్లలా 6 పుల్లలా గంతే పుల్లలన్నీ పీకి గంపలేసుకుంటా గీ జంప దెబ్బకు ఫస్ట్ 10 ఓవర్లకే గంప నిండాలే. ఒరే మార్సో చెప్పే బువమ్మన్న గీ జంప గాని పెట్టుకుంటే విన్నింగ్ కాంబినేషన్ దెబ్బతినే ఛాన్స్ ఉంది చూడి. ఫస్ట్ మ్యాచ్ గెలిపించినవన్నా నిన్ను అడగకుండా మ్యాచ్కి పోతానానే. ఎస్ తమ్ముడో దబ్బున 16 నూర్లు పంపి మళ్ళా వా మళ్ళా ఎందుకేందులే మ్యాచ్ గెలిపియాలనా వద్దా. ఓసిని మొన్న పంపించిన టిప్స్ ఉన్నాయన్నా గందుకేవే మిమ్మల్ని దీర్ఘమగ్గాలనేది ఊకే కాదు. అరే యా మ్యాచ్కి ఆ టిప్స్ తమ్ముడు మ్యాచ్కి టిప్స్ ఎక్స్పైర్ అవుతుంటాయి కొత్త కదా తెలిసినట్టు లేత్తి దబ్బున పంపి గట్టనే తీయ బువమ్మన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా రాహుల్ని గా రెడ్డి గాని ఎట్టపిసుకలను గది చెప్పి నీ ఎవ్వని గలను చూస్తుంటే మా పాలిట మిట్ట మీద మిండగనలక తగులుకునే తట్టున్నారు. ఒరే వాళ్ళు కాదురా బాబు గా రోకోలు మొన్న వాళ్ళ ఫ్యాన్స్ పెట్టిన స్టేటస్ లకి న్యాయం జరగలే అని చెప్పి రగిలిపోతున్నారు. వాళ్ళు గాడ న్యాయం చేసినారనుకో మీరు గీడ అన్యాయం అయిపోతారు చూడి. వాళ్ళని మొన్న ఎట్ట పిసికినామో గట్టినే పిసికెత్తాం తీయన్నా గది గాదే కావాల్సింది గా రాహుల్ రెడ్డి. వా అన్నయ్య మార్చో మీరు మొన్నట్లకగానే బౌలింగ్ చేసినారనుకో గా రోకోలు గా రెడ్డికి రాహుల్కి బ్యాటింగ్ రానియకుండా వాయ కొడతారు చూడి. వా ఏమంటున్నావే లేకపోతే ఏంది లేక స్టార్కు గాడు ఉన్న కాడికి జిమ్ముతున్నాడు అంటే వానంత పలాతి ఎవడు లేడనుకున్నాడా ఏంది. అరే వాటంగా గ్యాప్ ఇచ్చి జిమ్మాలే గది కూడా తెలియదాలే మళ్ళా ఎట్టన్నా. ఏం లేదు తమ్ముడు గా విరాట్కైతే ఆ అంతలకు కాకుండా ఉండి 2 బాలకోసారి 3 బాలకోసారి ఆఫ్ సైడ్ ఎడంగా జిమ్మాల చూడరి. గా రోహిత్కైతే అన్ని నెత్తులకే జిమ్మాల చూడరి. గది కూడా ఓటి స్లోగా ఓటి ఫాస్ట్ గా గంతే ఇద్దరు బిస్కెట్ అవుతారు. గట్టెనే గా కుల్దీప్ గానికైతే అన్ని పొరగసేట్లే ఆడాల చూడి. పెద్ద పోటీ మొగోళ్ళక రాసానికి పోయినారనుకో అందరూ వరుస పెట్టి కాలెత్తేస్తారు చూడి. మళ్ళా గా రాహుల్ రెడ్డిని ఎట్ట పిసుకల్న గది కూడా చెప్పే ఓచిని పంపిస్తున్న చూడువే గా రాహుల్ రెడ్డినే కాదు గా గిల్లు గాని అక్షర్ గాని కూడా ఎట్ట పిసుకలను పీడిఎఫ్ చేసి వాట్సాప్ చేస్తున్నా చూసుకో. థ్యాంక్ యూ సో మచ్ బువమ్మన్న. వా ఏందే బువమ్మన్న ఫస్ట్ టైం చూడే దేవుని తోడేసుకొని చెప్తాన్నా నీ టిప్స్ ఏంటంటే భయమేతాందే. దాందే ముందు తమ్ముడు నువ్వు 16 నూర్లు పంపి మీకు చెప్తా అన్నట్టు యాడ తమ్ముడు పిసికెత్తాం పొడి చేస్తాం దబిడి దిబ్బిడే రొచ్చే యాడవే ఎలివేషన్స్ యాడా నీ ఎలివేషన్స్ కోసం వెయిటింగ్ తమ్ముడు. గట్ట ఎలివేషన్లు ఇచ్చినందుకే నా మ్యాచ్ని మింగబెట్టిర్రు. నీ ఎవ్వ ఎలివేషన్స్ లేవు తొక్కలేవు తీయే మ్యాచ్ గెలుస్తే గదే చాలు. సో ఫ్రెండ్స్ ఈ మ్యాచ్పై మీ ఒపీనియన్ని కామెంట్స్ చేయండి. అట్టనే ప్లేయింగ్ 11లో ఎవరి ప్లేస్లో ఎవరిని రీప్లేస్ చేస్తే బాగుంటుందో కూడా కామెంట్స్ చేయండి. నాకైతే సుందర్ ప్లేస్లో కుల్దీప్ని రానా ప్లేస్లో మన ప్రసిద్ధి కృష్ణని తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అట్టనే మన రెడ్డిని బ్యాటింగ్ ఆర్డర్లో కొంచెం పైన పంపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో. అట్టనే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.